సరే, అమీర్పేట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ హబ్ మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది స్టూడెంట్ డ్రీమ్స్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. యాక్చువల్గా యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అమీర్పేట్ నెవర్ స్టాప్డ్ లెర్నింగ్. ఇండస్ట్రీలో ఎంత చేంజ్ వస్తుందో అంత చేంజ్ ఇక్కడ కూడా వస్తుంది. సరే, ఒకప్పుడు ఒక క్లాస్ కి 1000 మంది 800 మంది స్టూడెంట్స్ తో ఒక ఫ్యాకల్టీతో టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్ ఫుట్ ఫాల్ లేకపోతే మీ క్లాస్ రూమ్స్ చాలా తగ్గిపోయాయి. రీజన్స్ అమీర్పేట్ హిస్టరీ మనం చెప్పాలి అనుకుంటే సార్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఏ వేళ జాబ్స్ పోతున్నాయని చాలా మంది అంటున్నారు కదా, బట్ మీరేమంటారు దానికి? ఏఐ అనేది మనకి 2 సైడ్లు పదులున్న కత్తి లాంటిది. ఒక సైడ్ నుంచి జాబ్స్ పోతున్నాయి, ఒక సైడ్ నుంచి జాబ్స్ క్రియేట్ అవుతాయి. బీటెక్ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీఎస్సీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా వాళ్ళు ఫైనల్ ఇయర్లో చదువుకుంటూ దాంతో పాటు ఒక 6 months ప్రాక్టికల్ కోచింగ్ తీసుకుంటూ ఆ బీటెక్ అయిపోయే టైంకి జాబ్ కొట్టగలరు. 100% చేయొచ్చు సార్. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా అదే. ఏమీ చేయకుండా బీటెక్ అయిపోయిన తర్వాత 1 fine day నిద్ర లేచి ఓకే మనం ఏదో చేయాలి అని చెప్పి అడావుడిగా అమీర్పేట వచ్చేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక 1-2 years ఇబ్బంది పడ్డ క్యాండిడేట్ నేను కూడా.